బెజవాడ ఆడియో మార్కెట్లో రిలీజ్ చేస్తుందండి. అండ్ ఇప్పుడు వరకు హెవీగా రెస్పాన్స్ వచ్చింది. సో ఎవ్రీ సాంగ్ ఈజ్ బీయింగ్ అప్రిషియేటెడ్ వెరీ వెల్. సో వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ వాట్ ఎవర్ రెస్పాన్స్ వీఆర్ గెటింగ్. వీఆర్ ప్లానింగ్ టు రిలీజ్ ది ఫిల్మ్ ఇన్ 24th అండి. అంటే సెన్సార్ అన్ని ఫినిష్ చేసి 24th రిలీజ్ చేయడానికి వీఆర్ టార్గెటింగ్ అండి. ఆడియో ఆల్రెడీ ఈరోజు రిలీజ్ అయిందండి. ఒకసారి జనాల దగ్గర వింటున్నంత వరకు అయితే మంచి రెస్పాన్స్ వస్తుంది. బై ఈవినింగ్ ఐ థింక్ వీ కెన్ గెట్ మోర్ రెస్పాన్స్. ఇప్పుడే జస్ట్ మార్కెట్లోకి వచ్చింది కాబట్టి వినడం, వాళ్ళ అభిప్రాయం వ్యక్తపరచడం సాయంత్రం పట్టచ్చు. సో ఐ విల్ జస్ట్ చెక్ అండ్ గెట్ బ్యాక్ టు యూ అగైన్ అండి ఆన్ ఆడియో. విజయవాడ ఈజ్ వెరీ వెల్ కనెక్టెడ్ టు దుర్గమ్మ. సో అది దుర్గమ్మ గురించి ఒక స్థుతి కాబట్టి విజయవాడ వైబ్రేషన్కి ఒక సింబల్గా తీసుకోవడం జరిగింది. అది ఐగిరి నందిని అనే సాంగ్. మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చి అమర్ మొయిలే, విక్రమ్ నేగి, బప్పీ టూటిల్, ఎల్ఎం ప్రేమ్ అండ్ ప్రదీప్ కోనేర్ అండి. వీళ్ళు 5 మంది మ్యూజిక్ చేశారు. రికార్డింగ్ అమర్ మొయిలే చేస్తున్నారు. ఇంతకుముందు తను సర్కార్, రీసెంట్గా వచ్చిన సింగం హిందీ, వీటన్నిటికీ రికార్డింగ్ చేశాడు అతను. శివ గాయంతో కంపారిజన్ లేదండి ఈ సినిమాకి. అది రాము గారి స్టైల్లో ఉంటుంది, ఇది కొద్దిగా నా స్టైల్లో ఉంటుంది. స్టూడెంట్ అనేది చాలా సినిమాల్లో చాలా హీరోలు స్టూడెంట్గా చేస్తారండి. అలా ప్రత్యేకంగా ఇందులో స్టూడెంట్ లీడర్ అనే దాని మీద టాపిక్ ఎక్కువగా ఉండదు. బేసిక్గా ఈ సినిమాలో ఉన్న ఒక ఎనర్జెటిక్ పవర్ ప్యాక్డ్ హీరోని చూడబోతున్నారు మీరు. అలా ఉంటుంది. మేజర్గా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే బెటర్ నా ఉద్దేశం. విజయవాడలో జరిగిన వాస్తవ సంఘటనలకి ఈ సినిమాకి ఎటువంటి లింకు లేదు. ఎవరికన్నా ఏమన్నా దాంట్లో అభిప్రాయ భేదాలు అనిపిస్తే అప్పుడు వాళ్ళ ఆల్రెడీ విజయవాడలో దాదాపుగా అందరినీ కలవడం జరిగింది, నేను వాళ్ళతో మాట్లాడడం జరిగింది. సో నాకు తెలిసి వాళ్ళకి అలాంటి డౌట్స్ ఏమి ఉండవని అనుకుంటున్నాను. దాని మీద రాము గారు ఆల్రెడీ క్లారిఫికేషన్ ఇచ్చారు. ఆయన ఫ్రెండ్ రాజగోపాల్ గారి రిక్వెస్ట్ మీద ఆ టైటిల్ తీసేస్తే బెటర్ అని ఆయన అడగడం, దానికి రాము గారు ఒప్పుకోవడం. ఈ సినిమా నిర్మాతగా ఆయనకి చేంజెస్ చేసే హక్కు ఉంది కాబట్టి ఆయన తీసుకున్న నిర్ణయం ప్రకారం రౌడీలు అనేది తీసేయడం జరిగింది. యాక్చువల్గా ఆ రోజు వాళ్ళందరూ అడిగింది ఏంటంటే రౌడీలు అనే పేరు పెట్టడం వల్ల మా ఊరికి చెడ్డ పేరు వస్తుందండి అని అన్నారు. అఫ్కోర్స్ ఎస్, వాళ్ళ అభిప్రాయం కరెక్టే. దానికి నేను కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఏమంటే అయోషా మీరా చనిపోయినప్పుడు, అదేవిధంగా శ్రీలక్ష్మిని చంపేబడ్డప్పుడు, నాగశాంబి అనే అమ్మాయిని తగలబెట్టినప్పుడు, అది చూసి వాళ్ళ నాన్న గుండె చనిపోయినప్పుడు వచ్చిన దానికన్నా చెడ్డ పేరు అయితే ఒక టైటిల్ వల్ల వస్తుందని నేను అనుకోవట్లేదండి, మీరు కూడా అర్థం చేసుకోండి అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత రాము గారు తీసుకున్న నిర్ణయం తర్వాత నాకు తెలిసి వాళ్ళెవరికి ఎటువంటి డిస్సాటిస్ఫాక్షన్ లేదనుకుంటున్నాను. ఇప్పుడు బెజవాడ రౌడీలు అనేది ఇది రౌడీల గురించి సినిమాని చెప్పడం లాగా ఉంది. బెజవాడ అనేది ఇట్స్ ఎన్ ఎమోషన్ ఆఫ్ ఎ సిటీ. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారండి. వాళ్ళ ఊరు ఎంత గొప్పదో, వాళ్ళ ఊళ్ళో ఉండే మనుషులు ఎంత గొప్పగా ఉంటారో, వాళ్ళ ఊరిని ఎవరైనా స్పాయిల్ చేయాలనుకుంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అది క్లియర్గా ఈ సినిమాలో చెప్పడం జరిగింది. లేదండి, ఆర్టిస్ట్ అనేవాడు ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క లుక్ షిఫ్ట్తో వస్తూ ఉంటారు. ఇంతకుముందు తనకు వచ్చిన సినిమాలను బట్టి, తను ఎంచుకున్న కథలను బట్టి ఆ లుక్ని తను హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళాడు. నా కథకి ఇలాంటి రిక్వైర్మెంట్ ఉంటుందండి నేను చెప్పడం జరిగింది. దాని మీద మేము ఇద్దరం హోంవర్క్ చేయడం జరిగింది. కొంత తను కొంత నేను అనుకున్నవన్నీ ఇన్కార్పొరేట్ చేస్తే వచ్చిన ఫైనల్ లుక్కే ఇప్పుడు మీరు ట్రైలర్స్లో చూసిన నాగ చైతన్య లుక్. వైలెన్స్ ఈజ్ వన్ పార్ట్ అండి సినిమాలో. దాంతోపాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి, మంచి రొమాంటిక్ స్టోరీ ఉంది, సాంగ్స్ ఉన్నాయి, కామెడీ ట్రాక్ ఉంది, అలాగే విలన్ ఉన్నాడు, ఇవన్నీ ఉన్నాయి. ఎనీ అదర్ ఫిల్మ్ లాగే దీంట్లో అన్ని కమర్షియల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. యాక్చువల్గా నాగార్జున గారితో నేను ఎప్పుడు పని చేయలేదు, రాము గారు పని చేస్తున్నారు కాబట్టి బహుశా ఆయన అలాంటి అభిప్రాయం చెప్పుండొచ్చు. నా వరకు వస్తే నేను చైతన్యతో వర్క్ చేశాను కాబట్టి ఐఎమ్ వెరీ మచ్ కంఫర్టబుల్. అండ్ చైతన్య ఎగ్జాక్ట్గా తను ఎలా కనపడాలని నేను అనుకున్నాను అలా తను హోంవర్క్ వల్ల అయితేనేమి, నా రిక్వైర్మెంట్ వల్ల అయితేనేమి ఎగ్జాక్ట్లీ అదే డెలివర్ చేశాడండి. యాక్చువల్గా వర్మ గారు అనే ఆయన ఈ సినిమాకి ఎక్స్క్లూజివ్గా నిర్మాత మాత్రమే. డైరెక్షన్కి సంబంధించి నేను ఆయన్ని కథ చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయన గో హెడ్ అన్నారు. అంతకుమించి ఆయన ఎటువంటి సలహాలు ఇవ్వడం కానీ, నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేయడం కానీ ఎప్పుడు చేయలేదు. ఈ కోఇన్సిడెన్స్ దాదాపు ఒక 20 నెల రోజులు షూటింగ్ అయిన తర్వాత ఎవరో మా యూనిట్లో అంటే తప్ప నేను అప్పటి వరకు నాకు స్ట్రైక్ కాలేదు. నాతో మా అసిస్టెంట్స్ ఎవరో అన్నారు, ఏమండి అప్పుడు అమలా ఇప్పుడు అమలా పోలండి ఓరి అని నేను ఆశ్చర్యపోయానే తప్ప నేను ఎప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్స్ అయితే పెట్టుకోలేదు. యాక్చువల్గా ఇందులో కృష్ణ అని పెట్టడానికి ముఖ్యమైన ఉద్దేశం ఒకటి ఉందండి. అది కృష్ణా నది ఉన్న ఊరు ఒడ్డున జరుగుతోంది కాబట్టి ఇప్పుడు జనరల్గా తిరుపతిలో పుట్టిన వాళ్ళు చాలామంది
వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకుంటారు. ఏదైనా ఒక ఆ ప్రాంతానికి సంబంధించిన ఒక వాల్యుబుల్ సంబంధించి పెట్టుకుంటారు. కొన్ని ఊళ్ళకి వెళ్తే శివుడి పేర్లు ఎక్కువగా కనపడతాయి, కొన్ని ఊళ్ళకి వెళ్తే వెంకటేశ్వర స్వామి పేర్లు ఎక్కువగా కనపడతాయి. కారణం అక్కడున్న బ్యాక్గ్రౌండ్ని బట్టి. అలా ఈ కృష్ణాని పెట్టడానికి ముఖ్య ఉద్దేశం అది కృష్ణానది ఉన్న ఒక ఊర్లో జరిగిన కథ కాబట్టి ఆ పేరు ఏదో ఒక రకంగా రిఫ్లెక్ట్ అవుతుంది స్క్రీన్ మీద అనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది.